ఏరియాలలో లేని ప్లేస్లు ఉంటే ఉండొచ్చు. రైట్. సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో రజితారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా నాయకురాలు కూడా మనతో జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం మీద తెలంగాణలో వచ్చినటువంటి పూర్తి అంటే తెలంగాణ ఫస్ట్గా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుకు ఎకరాకే కాకుండా ఒక గుంట భూమి ఉన్న కాడ నుంచి అందరికీ ఇచ్చామంటారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఇచ్చిందంతా పేదవారికి కాదు ధనికులకు మాత్రం ఇచ్చారు. ఏదైతే రాళ్ళు రప్పలు చెరువులు గుట్టలు తర్వాత సేద్యం భూమి కాకపోయినా కానీ వారు వెంచర్ చేసుకున్నా కానీ వారికే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అలాంటి నేపథ్యంలో హరీష్ రావు గారు ఇలా ధర్నాలు చేయడం లేకుంటే రప్ప 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 3.0 డౌన్లోడ్ అవుతుంది అనే నిదానం దేనికి సంకేతం అనేది వారు అడుగుతున్నారండి. చూడండి సార్, ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ కులం చూడలే, మతం చూడలే, ఏ ఊరని చూడలేదు. తెలంగాణ రాష్ట్ర రైతైతే చాలు రైతు బంధించినాం. రాష్ట్రమంతా రైతు బంధించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు రంగారెడ్డి కానీ సంగారెడ్డి మేడ్చల్ ప్రాంత రైతులకు ఇయ్యనని చెప్తున్నాడు. మరి ఎందుకు? మరి వాళ్ళు రైతులు కాదా? ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉంటే వాళ్ళు రైతులు కాదా అని అడుగుతున్నా. మరి కేసీఆర్ గారు అన్ని రకాల రైతులకు ఇచ్చినప్పుడు మరి ఈయన ఎందుకు ఇస్తలేడండి? ఈయన అంటే రైతులకు పెద్దపీట వేసి కేసీఆర్ గారు ముందుకు పోతే మరి ఎందుకు రైతుల మీద పక్షపాతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతున్నా. రంగారెడ్డి జిల్లాలో 10 మండలాల మీద రైతు భరోసా రద్దు చేయడంలో ఆంతర్యం ఏముంది? మరి అలా రైతులు బగ్గుమంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. 1,00,000 ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయము రాష్ట్రంలోని రైతులందరికీ అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి పంట పెట్టుబడి కోసం ఆశ పెట్టుకున్న ప్రతి రైతు కూడా ఇలా నిరాశ పాలైండు. ఇలా రైతుల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మరి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధుకు ఎగనామం పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని ప్రతి ఒక్క రైతు కూడా అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత చిన్న చూపని అడుగుతున్నా. దేశానికి అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసిన చరిత్ర కాంగ్రెస్ ది, రేవంత్ రెడ్డిది. ఇలా మా భూములు గుంజుకోవద్దన్నందుకు లఘుచర్ల రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు. మరి ఇలా మా భూములకు కూడా రైతు బంధు కావాలని అడిగితే మరి వీళ్ళని కూడా బేడీలేసి ఎక్కడ పెట్టడా అని నేను అడుగుతున్నా. ఎక్కడ ప్రజాపాలన అని చెప్పిండు, పీడిత పాలన చేస్తున్నాడు. మరి కేసీఆర్ గారు అందించిన స్వర్ణయుగం ఏమైందని అడుగుతున్నా. గతంలో కేసీఆర్ గారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు, పాడి రైతులకు కూడా ప్రోత్సాహం ఇచ్చిండు, పంటల కొనుగోలు చేసిండు, రైతు బంధు పెట్టిండు, సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలకు పంపిణీ చేసిండు. అంటే రైతుకి ఇచ్చిన ప్రాధాన్యత చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే చెప్తున్నా. వ్యవసాయ మార్కెట్లో రైతులకు భోజన సదుపాయం కానుంచి కల్పించిన ఘనత కేసీఆర్ గారిది. రైతు బజార్లు పెట్టిండు, రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చిండు, పావలా వడ్డీ రుణాలు ఇచ్చిండు, మరి ఇన్పుట్ సబ్సిడీ నుంచి పంట నష్టపరిహారం కూడా ఇచ్చిండు, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించిండు కేసీఆర్ గారు. పౌల్ట్రీ ఫారాలకు కూడా సబ్సిడీలు ఇచ్చిండు, చేప పిల్లల పంపిణీ చేసినాం, కల్తీ విత్తనాల మీద కూడా పీడీ యాక్ట్ పెట్టిండు కేసీఆర్ గారు. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చి ప్రోత్సహించిండ్రు. మరి గొర్రెల పెంపకందారులకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చిండ్రు, బీమా కల్పించిండు. మరి గిరిజన వ్యవసాయ భూములకు కూడా విద్యుత్ సాగిచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ప్రతి రైతు మహిళన ఎవరైనా కానీ ప్రోత్సాహం అందించి మహిళలు కూడా వ్యవసాయంలో ముందుంటాలని ప్రోత్సాహం కలిగించి బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. రైతు బంధు మీద నేను 15,000 ఇస్తా అని చెప్పి 12,000 తగ్గించిన ఘనత ఇలా రేవంత్ రెడ్డిదే అండి. రైతు బంధు మీద మాట తప్పుతూ రైతులను వంచిస్తూ పంట కోతలు మొదలైనా కూడా ఇప్పటికీ సరిగా అందుతలేదు. యాసంగి సీజన్ లో కూడా అందనే లేదు. 70 లక్షల మంది రైతులుంటే 52 లక్షల మందికే ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళు రైతులు కాదా? ఏ ప్రాతిపదికన వాళ్ళని పక్కన పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? మరి కేసీఆర్ గారు 73,000 కోట్లు రైతు బంధించిండు రైతులకు. 7,000 కోట్ల 1,20,000 మంది రైతులకు, రైతు కుటుంబాలకు బీమా కింద చెల్లించడం. 3 కోట్ల టన్నుల పైగా ధాన్యం పండింది కేసీఆర్ గారి హయాంలా. మరి రైతులకు కేసీఆర్ గారు ఆనందాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆందోళన కలిగిస్తుంది. ఇలా కేసీఆర్ టైంలో పంట ఉత్పత్తి పెరిగింది, ప్రతి గింజ కూడా కొన్నాం. ఇలా కాంగ్రెస్ వచ్చినాక రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇలా కాంగ్రెస్ కు రైతులకు ఎటువంటి అవినాభావ సంబంధం లేకపోవడానికి గల కారణాలు ఏందో
ఇలా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి. ఏమన్నా అంటే రైజింగ్ తెలంగాణ అంటారు. ఎక్కడ రైజింగ్ తెలంగాణ? దేంట్లో ఉందండి? అభివృద్ధిలో కాదు, అప్పుల్లో రైజింగ్ తెలంగాణ అనుకోవచ్చు. ఇలా అన్నదాతల ఆత్మహత్యలో రైజింగ్ తెలంగాణ అనుకుందామా? ఛార్జీల పెంపుల్లో రైజింగ్ అనుకుందామా? మెట్రో రైలు టికెట్ల కాడ నుంచి పెంచిన ఘనత వాళ్ళదే కదండి. ఇలా లిక్కర్ ధరలో కూడా రైజింగ్, రిజిస్ట్రేషన్ లో కూడా రైజింగ్, ఇలా నిత్యావసరాల ధరలు కూడా పెంచి సామాన్యుని నట్టి విరుస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ పేదలకు శాపంగా మారిందనేది వాస్తవం కాదా? అన్నదాతల ఆత్మహత్యలు మూడింతలు నాలుగింతలు పెరగడం ఒక సంవత్సరన్నర కాలంలోనే పెరిగిందంటే వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా పాలకులు అబద్ధాలు ఆడుతూ ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నేత కూడా రైతుల మీద గాని, మహిళల మీద గాని, సబ్బండ వర్గాల మీద అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుతుంది. వాస్తవం కాదా? ఇలా రైతులకు అన్యాయం చేస్తూ, అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతగా రైతులకు పెద్దపీట వేస్తూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటది, ఇలా నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాని కావాలని కలలు గాని అట్లా పనిచేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మరి దానికి పూర్తి విరుద్ధంగా ఇలా రైతులను నట్టేట ముంచి అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలతో గద్దెకెక్కి అబద్ధాల హామీలిచ్చి ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఏది లేదు కదండి. ఇవాళ చూస్తే 2 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలు, కరువుల తెలంగాణ, అప్పుల ఊబిలో మునిగిన తెలంగాణ, అబద్ధాల తెలంగాణ, అట్టడుగు పడేసిన తెలంగాణ, అంధకారంలో తెలంగాణ నెట్టేస్తున్న ఘనత ఇలా రేవంత్ రెడ్డిది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా రైతులను, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల రైతులంటే కూరగాయలు పండించుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా వివిధ రకాల పంటలు పండించుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు వీళ్ళ కళ్ళకు కనిపిస్తలేరా అని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళకి ఎందుకు రైతు బంధు ఇవ్వని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా కేసీఆర్ గారి హయాంలో ఏ పంట వండినా అతను వ్యవసాయం చేస్తే చాలు రైతు బంధు పడ్డ దాఖలాలు చూస్తాం. మరి ఎందుకు ఇవాళ రైతులను మభ్య పెడుతున్నారు? రైతులకు బేడీలు వేయాలని చూస్తుంది తప్పితే రైతులకు సహాయం చేయాలని చూస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా సబ్బండ వర్గాలను మోసం చేస్తేవి, ఇలా ఆడపిల్లలకు అదిస్తా ఇదిస్తా అంటివి, అటు వాళ్లకు ఇయ్యకపోతే కనీసం దేశానికి అన్నం పెట్టే రైతును కూడా మోసం చేస్తుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దీన స్థితిలో, అంటే కాంగ్రెస్ నాయకులు ఎంత అంటే హృదయం లేని నాయకులు ఇలా రైతుల పట్ల వివక్ష చూపిస్తుంటే ఇంతకంటే ఇక ఏమైనా మాటలు మాట్లాడొచ్చని నాకు ఎంత బాధగా అనిపిస్తుంది. ఇలా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే మాత్రం వాళ్ళు రైతులు కాదని ఏ ప్రాతిపదికన చెప్తున్నాడో ముఖ్యమంత్రి గారు ఇలా రైతులకు వివరించాలి. ఇలా అంతమంది రైతులను అన్యాయం చేయడానికి వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది చెప్పండి? ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి బతుకునిస్తే ఈయన బతుకు లేకుండా చేస్తాడండి. ఇటు ఉద్యోగాలు లేక, ఇటు కనీసం వ్యవసాయం చేసుకుందామంటే పెట్టుబడి సాయం ఇయ్యని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే కావచ్చండి. ఉన్న అద్భుతమైన పథకాలను కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టించి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇలా అట్టడుగు పడేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుక్కచ్చినట్టు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ వర్గం చూసినా సంతోషంగా లేదు. ఇటు నేతన్నలు, గీతన్నలు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, సబ్బండ వర్గాలను మోసం చేసిండు. పెన్షన్లు కూడా ఇస్తనే లేడు. అసలు 1 లక్షకు పైగా పెన్షన్దారులు అంటే పెండింగ్ లో ఉండేట. ఎక్కడ చూసినా ఏం మంచి లేదండి. తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 1 లక్ష మంది పెన్షన్లు బంద్ పెట్టిండట. ఏ ప్రాతిపదికన వాళ్ళ పెన్షన్లు బంద్ పెట్టిండో మరి వాళ్ళు కూడా ధర్నాకు సిద్ధమవుతారు. ఇలా ఏ వర్గం రోడ్డు మీదకి రాలేదు చెప్పండి? అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేయబట్టి మరి ఏ వర్గానికి వీళ్ళు న్యాయం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఫలానా వర్గంకి న్యాయం జరిగింది, ఫలానా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చింది, ఫలానా రైతులు బాగుపడ్డరు, ఫలానా మహిళలకు శిక్షణ తరగతులు కానీ 2500 కానీ స్కూటీలు కానీ ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఏది తులం బంగారం ఇచ్చిండు. ఎక్కడుందండి? ఏదైనా ఒక మాట ఆయన సక్రమంగా నెరవేర్చిండా? 100 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయాలంటాడు. ఒక పెళ్లి చేసిన ఆడబిడ్డ కూడా ఇలా ఇంటి మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఎంత కుట్రపూరిత అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది. రజితా రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రజితా రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కోటేశ్వరరావు గారు